Hi everyone, I'm Madhavi Reddy. I'm certified financial planner. Welcome to SumanTV viewers. సో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ స్టాక్ సెలెక్షన్ చేసుకోవడానికి ఒక పారామీటర్ గురించి మీకు చెప్పడానికి నేను వచ్చానండి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ మధ్య కరెక్షన్ జరిగింది మార్కెట్లో. సో మీరు గమనించినట్లయితే కొన్ని కంపెనీస్ 30 to 40% వరకు కరెక్ట్ అయ్యాయండి. లైక్ ఐఆర్సిటీసీ హ్యావ్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 40%, మ్యాస్టెక్, ఐఈఎక్స్ అండ్ దీపక్ నెట్రేట్, టాటా పవర్, డిక్సాన్, సెరా ఇలాంటి కొన్ని కంపెనీలు మీరు చూసినట్లయితే ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 30% వరకు 30 to 40% వరకు కరెక్ట్ అయ్యాయి. సో ఇలాంటప్పుడు అందరూ కొంచెం అలర్ట్ అవుతారండి, కొంచెం ఫియర్ కూడా వస్తుంది. సో ఏంటి, ఎలా మనం ఈ స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇంత మంచి కంపెనీలు కూడా అంతా మనము హైలో కొనిన తర్వాత మళ్ళీ 30% కరెక్ట్ అయితే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అయితే వస్తుందండి. సో టుడే ఐల్ టెల్ యూ దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ అండి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి. లైక్ బుక్ వాల్యూస్ చూస్తారు, పిఈ రేషియోస్ చూస్తారు, తర్వాత డివిడెండ్ ఈల్డ్స్ చూస్తారు, తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ మార్జిన్స్ చూస్తారు. సో వన్ మోర్ పారామీటర్ టుడే దట్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ ఇన్ స్టాక్ సెలెక్షన్. ROE అంటారండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి ఎలా అంటే దానికి ఒక ఫార్ములా ఉందండి. లైక్ యాన్యువల్ ఇన్కమ్ డివైడెడ్ బై మనకి షేర్స్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉన్నాయో, షేర్స్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే మీరు ఏ కంపెనీ ROE అయినా కావాలంటే మీరు జస్ట్ గూగుల్లో మనీ కంట్రోల్ కానీ లేకపోతే BSE, NSE ఏ వెబ్సైట్స్లో ఏ యాప్స్లో కూడా మీరు చూసిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది ఆ పర్టికులర్ కంపెనీకి అనేది. సో దిస్ ఈజ్ ఏంటంటే జనరలీ అంటే థంబ్ రూల్ ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ 14% అబౌవ్ ఉన్న కంపెనీలు మనము సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎప్పుడైతే మీరు ఆ క్రైటీరియాని చూసుకున్నారో, సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ 14% అబౌవ్ ఉంటే బాగుంటుంది. సో టుడే ఐ విల్ ఇప్పుడు మీకు కొన్ని హైయెస్ట్ ROE ఉన్న కంపెనీస్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇస్తాను. లైక్ మనకి TCS ఆల్మోస్ట్ 40% ROE కనిపిస్తుంది. మళ్ళీ మనకి ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ 27.3% అండ్ యూనిలీవర్ మీకు 30% ROE ఉంది. అండ్ నెస్లే ఆల్మోస్ట్ 100% ROE ఉంది. సో ఇలా మీకు హైయెస్ట్ ROE ఉన్న కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే దట్ షుడ్ బి వన్ క్రైటీరియా, మీకు హెల్ప్ అవుతుంది. ROE అంటే మీరు చాలా క్రైటీరియా మీరు తీసుకోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది, బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయ్యేటప్పుడు బాటమ్ అప్ అప్రోచ్ని మీరు స్ట్రాటజీగా పెట్టుకున్నప్పుడు కొన్ని స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతాయి. దాన్ని మీరు అట్రాక్టివ్గా కొనాలి అనుకునేటప్పుడు చాలా పారామీటర్స్ మనం చూడాల్సి ఉంటుంది. అందులో మీకు ఈ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్ కూడా ఉపయోగపడుతుంది. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ద ROE ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. సో 15% అబౌవ్ ఉంటే బాగుంటుందండి. మనకి స్టాక్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే అంటే వెన్ కంపేర్ టు ద వరల్డ్ మనం చూసుకున్నట్లయితే లైక్ USAలో మనకి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్లో USAలో మనం చూసుకుంటే 55% పాపులేషన్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. జపాన్లో 30% ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా 40% పాపులేషన్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. కెనడాలో 25%, చైనాలో 30%. కెన్ యూ బిలీవ్ వీఆర్ జస్ట్ 5% మాత్రమే, అంటే మన పాపులేషన్లో 5% మాత్రమే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. దానికి మెయిన్ రీజన్ మనకి ఫైనాన్షియల్ లిటరసీ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే ఈ నాలెడ్జ్ అబౌట్ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా మనం వెనకబడి ఉన్నామండి. ఎందుకంటే అసలు ఎప్పటి నుంచో దెర్ ఈజ్ ఎ డిమాండ్ లైక్ ఈ ఫైనాన్షియల్ మనీ మ్యాటర్స్ కానీ స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇలాంటివన్నీ మనం మనీ పర్సనల్ ఫైనాన్సెస్ మ్యాటర్స్ అన్నీ కూడా మనకి ఇంటర్ లెవెల్లోనే ఒక ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలి అని ఎప్పటి నుంచో ఒక మనకి వస్తుంది. సో అదంతా లేకపోవడం వల్ల మనకి కొంచెం ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానీ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ వల్ల మనకి ఇంకా అంత పాపులేషన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో లెట్స్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్ అండి. కొంచెం వీ కెన్ రీడ్ సో మెనీ ఆర్టికల్స్ అండ్ నౌ దెర్ ఈజ్ లాట్ ఆఫ్
ఆపర్చునిటీస్ ఆర్ దేర్. మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని వ్యాలిడ్ యాప్స్ కూడా మీకు మనీ కంట్రోల్ కానీ లేకపోతే మంచి వెబ్సైట్స్ ఎకనామిక్ టైమ్స్ ఇలాంటివి ఉన్నాయండి. యూ కెన్ ఎనీ హౌ వేర్ ఎవర్ యు ఆర్ విచ్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్. అంటే మనం అందరం ఏమనుకుంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వీటి గురించి బాగా తెలుసుకుంటారు, వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతాయి. నథింగ్ లైక్ దట్ అండి. సో విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో దెర్ ఈజ్ నథింగ్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. మీకు ప్యాషన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈజీగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ టు అండర్స్టాండ్ డిఫరెంట్ intrinsics of money matters. Thank you for watching.